నారా చంద్రబాబు నాయుడు గారు. నారా చంద్రబాబు నాయుడు గారు మొన్న ఏదైతే టీడీపీ పార్టీ గెలిచిన తర్వాత కుప్పం నియోజకవర్గం నుంచి గెలిచారు. గెలిచిన తర్వాత నుంచి కుప్పం నియోజకవర్గం ప్రపంచ స్థాయి తీసుకుపోతాం, ఇక్కడి నుంచే కూరగాయలు ఎగుమతి చేపిస్తాము, ఇక్కడే ఎయిర్పోర్ట్ పెడతాము అనే విధంగా విపరీతంగా ప్రకటించేశారు. గతంలో కానీ ఇక్కడ ఎయిర్పోర్ట్ కడతాను, ఎయిర్పోర్ట్ చేసి ఇక్కడ పండించిన పంటల్ని విదేశాలకి ఎగుమతి చేస్తాను, అంత అభివృద్ధి స్థాయిలోకి తీసుకొస్తాను కుప్పాన్ని అనే విధంగా ప్రకటించారు. గతంలో 2014 కుప్పంని ఏం చేసింది లేదు. 2019 నుంచి 2024 దాకా జగన్మోహన్ రెడ్డి గారి కుప్పంని ఒక అభివృద్ధి స్థాయిలోకి తీసుకువెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు. అయితే కుప్పం నా సొంత నియోజకవర్గాన్ని సొంత నియోజకవర్గ ప్రజల సమస్యలు తీర్చలేని విధంగా ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాష్ట్రంలో సమస్యలు పక్కకు పెట్టండి, రాష్ట్రంలో ఆల్రెడీ సమస్యలు ఎక్కువైపోయి దారుణాలు, హత్యలు, రేపులు ఎన్నెన్నో జరుగుతున్నాయి, ఘోర అవమానాలే. అయితే సొంత నియోజకవర్గం, సొంత ప్రజలు ఏదైతే కుప్పం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా నిలబడి గెలిచిన సొంత ప్రజలకి ఈరోజు న్యాయం చేయలేని స్థితికి ఈరోజు బాబు గారు వచ్చారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదైతే కుప్పం నియోజకవర్గం మున్సిపాలిటీ 14వ వార్డు ఒక ఒంటరి మహిళ గత 20 సంవత్సరాలుగా ఉంటున్న ఇంటిని ఆ ఇంటి పక్కింటికి సంబంధించిన వ్యక్తులు ఈమె ఇంటిని కబ్జా చేశారు. కబ్జా చేస్తే ఆ కబ్జా చేసిన ఇంటిని కాపాడుకోవడానికి పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు కానీ వాళ్ళకి ఎవరైతే రౌడీలు ఉన్నారో రౌడీలకి వసతి పలుకుతా వాళ్ళకే సపోర్ట్గా నిలబడితే ఏదైతే ఎన్టీఆర్ విగ్రహం దగ్గరికి వెళ్ళి దీక్షగా నిలబడి నాకు న్యాయం చేసేదాకా ఇక్కడే నిలబడతాననే విధంగా నిలబడి దీక్ష కొనసాగించింది. అయితే దీనికి ఏదైతే మున్సిపల్ కమిషనర్ దగ్గరికి వెళ్తే ఆ కమిషనరు ఏదైతే ఒంటరి మహిళ బాధితురాలికి న్యాయం చేయకపోగా ఆమెను ఏదైనా లోబర్చుకోవాలనే విధంగా మాట్లాడుతున్నారంటే ఎంత దారుణమో చూడండి. సొంత నియోజకవర్గం మహిళకి చిన్నపాటి సమస్యని పరిష్కరించకుండా ఆ మహిళను ఒంటరి మహిళతో ఎంత అసభ్యంగా మాట్లాడుతున్నాడో ఒకసారి వినండి. బట్టి అతని సర్వే రిపోర్ట్ బట్టి నేను రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేస్తాను, విఎల్టీ క్యాన్సిల్ చేస్తాను. ఓకే సార్. ఇంకా అంతకంటే ఎవరు చేయదు నీకు, అంతేనా? అంతే సార్. ఓకే సార్. అంతేనా? అంతే. వచ్చావు ఆ టైంలో ఏంటంటే నేను బిజీగా ఉన్నా, ఆ టైం కాదని నేను పంపించేసాను. నువ్వు అడవాడికి వచ్చావు, ఫోన్ చేయని పర్లేదు, 9 గంటలకు ఫోన్ చేయని ఫ్రీగా ఉంటాను. ఓకే సార్. ఓకే సార్. చేస్తావా? చేస్తావా? మన వేసావు, నేను ఆ టైంలో గమనించలా. 9 గంటలకు చేస్తావా? చేస్తాను సార్. ఇంకేం విషయం? ఉన్న సమస్యను తీర్చలేదు కానీ చిన్న పిల్లకాయలు ఇద్దరు ఉన్నారు పిల్లకాయలు వాళ్ళే కదా? కాదు సార్, కాదు వాళ్ళ మా అన్న కొడుకులు. మీ అన్న కొడుకులా? నేను నీ కొడుకులు అనుకున్నానే. ఆ రోజు మీరు చెప్పలేదు, నేను నీ పిల్లలు అనుకున్నాను. సరే, నైట్ చేయండి ఫోన్, రాత్రి చేయండి 9 గంటలకి. ఓకే సార్, చేస్తాను సార్. సరే సార్, ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. కుప్పం నియోజకవర్గంలో సగటు మహిళ సమస్య తీర్చనిస్తాం. చూడండి, ఒక మహిళతోటి సమస్య తీర్చడానికి పోతే నీకు ఎంతమంది పిల్లలు, నీ పిల్లలు సాయంత్రం ఫోన్ చేయి 9ంటికి ఫోన్ చేయి ఖాళీగా ఉంటానని ఎంత ఆ ప్రభుత్వ అధికారి ఒక మహిళ సమస్య తీర్చకుండా పిల్లలు బాగున్నారా, పిల్లలు ఎంతమంది, 9ంటికి ఫోన్ చేయని మాట్లాడుతున్నారంటే ఎంత దారుణంగా. సొంత ఏదైతే రాష్ట్ర సీఎం సొంత నియోజకవర్గంలో ఉన్న మహిళకి, చిన్నపాటి మహిళకి సమస్య తీర్చలేని ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం లాగా తయారైంది అని అర్థం చేసుకోవాలి మనం.